అప్పుడు ఈ జన్మలు ప్రజెంట్ ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉండేది, ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే జీవితం ఎలా ఉండేది అని నాడి శాస్త్రం ఇవన్నీ చెప్తారు. ఇది తాళపత్రం మూలంగా చెప్తారు. ఇది తాళపత్రం మూలంగా ఎట్లా చెప్తారంటే, ముందు దీనికి నాడి శాస్త్రంలో 16 చాప్టర్ ఉంటారు, 16 పాహాలు అంటారు, ఒక్కొక్క పాహం అంటారు. ఈ నాడి శాస్త్రం ఎట్లా చెప్తారంటే, ముందు శ్లోకంలో ఉంది అందాది అంటారు, తమిళ్లో తెలుగులో చెప్తారు శ్లోకం అంటారు దాన్ని. తమిళ్లో ఉంది అందాది అంటాం, తమిళ్ అందాది. అప్పుడు దీంట్లో చదివి దానికి అనువాదం చేయాలి తెలుగులో. అప్పుడు చెప్పినప్పుడు ముందు చదువుతారు కదా, అది ఏ విధంగా శ్లోకం ఉంటుంది, దానికి అర్థం ఏంటి కొంచెం బేసిక్గా నేను చెప్తున్నాను. చెప్పండి. அருள் காட்டி பொருள் காட்டி அன்பம் காட்டி அகலமையன் பெருங்கருணே ஜோதி காட்டி இருள்வார் அகபரத்தை இடையிற வெளிதை மீசா போற்றியே தேவியான் வணங்கி மேலாய் மகனருவன் சுடிசரியாம் சங்கு ரேகை ரேகதனில் வினை புள்ளி குளமும் பின்மேல். இதுதான் శ్లోకం అంటారు. ఇది తమిళ శ్లోకం అందాదిలో. దీనికి నేను చదివినది అర్థం ఏంటి, దీనికి అర్థం ఉంటుంది. ఇప్పుడు శివుడు పార్వతి ఇద్దరు ఉన్నప్పుడు శివవాక్య మహర్షి రాసినది, శివనాడి అగస్త్య నాడి అగస్త్య ముని రాసి. ఇప్పుడు శివుడు పార్వతి నమస్కారం చేసి, అప్పుడు పార్వతీదేవి తన భవిష్యత్తు గురించి చెప్పండి, అమ్మాయి గురించి వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి, వాళ్ళు మంచిది ఏంటి చెడియండి, రాబోయే జీవితం వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆయుల ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో ఎలా బయటపడుతున్నారు, వాళ్ళ లాభస్థానం, వాళ్ళ ఫ్యూచర్లో ఎంత అభివృద్ధిలో ఉంటారు, ఎప్పుడెప్పుడులా వాళ్ళకి మంచిది కష్టాలు జరుగుతుంది, అన్ని వివరంగా చెప్పండి స్వామి లైఫ్లో. అట్లా పార్వతి అడుగున శివుడు చెప్పడం.